హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అర్చన అండ్ శివాని అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియో అయితే ఒక సింపుల్ డెకరేషన్ ఐడియా చూపించబోతున్నాను అనమాట. లైక్ బర్త్డేస్కి కానీ యానివర్సరీస్ ఆర్ ఎల్స్ ఎనీ సింపుల్ ఈవెంట్స్కి మనం ఇంట్లోనే సింపుల్గా కొన్ని ఐటమ్స్తో డెకరేషన్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట. సో చూసేసేయండి. ఫస్ట్ అయితే బెలూన్స్ అరేంజ్ చేస్తున్నాను. ఇలా అరేంజ్ చేసి పెట్టుకుంటే లైక్ మనం పైన కానీ సైడ్స్కి కానీ పెట్టుకొని సింపుల్గా డెకరేషన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే బెలూన్స్ చేస్తున్నాను. బెలూన్స్ యూజ్ చేసి ఇప్పుడు అరేంజ్ చేస్తున్నాను. సో, తర్వాత ఏమేమి యూజ్ చేస్తాను, ఏంటి, ఎలా డెకరేషన్ చేస్తాను చూపిస్తాను. చూసేసేయండి.
కట్టడం అయితే దాదాపుగా అయిపోవడానికి వచ్చిందనమాట. లాస్ట్‌ది కడుతున్నాను. నేనైతే 3 బెలూన్స్ యూజ్ చేసి ఈ బెలూన్స్ అన్నీ కూడా కట్టాను. చాలామంది 4 యూజ్ చేస్తూ ఉంటారు. నేనైతే కలర్ బెలూన్స్ యూజ్ చేశాను కాబట్టి 3 అయితే బావుంటదని నేను ఇలా కట్టాను. 2 టైప్స్ బెలూన్స్ అయితే 4 బావుంటదనిపించింది. సో, మీకు ఎలా నచ్చితే అలా కట్టుకోండి. 3 అంటే 3, 4 అంటే 4. కానీ బెలూన్స్ అయితే కట్టడం అయిపోయింది. సో, నెక్స్ట్ ఏం చేస్తాననేది చూసేసేయండి. ఇప్పుడైతే బెలూన్స్ అరేంజ్ చేస్తున్నాను. సో, బెలూన్స్ అయితే వన్ సైడ్ అరేంజ్ చేశాననమాట. ఎందుకంటే ఇప్పుడు వన్ సైడ్ బెలూన్స్ అండ్ మిడిల్‌లో అంతా డెకరేషన్ వస్తుంది. సో, ట్రెండ్ కాబట్టి అలా చేస్తున్నాను. ఇదొచ్చేసి మిడిల్‌లో కడుతున్నాననమాట. ఇది మన బుక్ షాప్‌లో డెకరేషన్ ఐటమ్స్‌లో దొరికేస్తుందనమాట. కలర్స్ కూడా ఉంటాయి దీంట్లో. అండ్ సెకండ్ ఐటమ్ ఇదనమాట. అండ్ థర్డ్ వచ్చేసి లైట్స్ పెట్టాను. అండ్ ఈ 3 ఐటమ్స్‌తో అయితే డెకరేషన్ ఇలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అండ్ అకేషన్‌కి తగ్గట్టు ఫోటోస్ కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని ఫోటోస్ అటాచ్ చేశాను. సో, కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటది కాబట్టి. సో, ఇలా సింపుల్‌గా డెకరేషన్ మీరు ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.